Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో అందులో స్పెషల్ గా మనం పార్ట్ 16 వీడియో చూస్తున్నాము. రీజనింగ్ లో పార్ట్ 16 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రీజనింగ్ లో మనం ఒక మంత్ బేస్డ్ పజిల్ ఒక పజిల్ అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఒక స్టూడెంట్ నాకు వాట్సాప్ పంపించాడు, అది కూడా మీకు క్లారిఫికేషన్ చేస్తాను. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే మన వీడియో ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ అలాగే ఎవరెవరైతే మాక్ టెస్ట్ ప్రిపేర్ తెచ్చుకున్నారో మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, textbook.com లింక్. అర్థమైందా? ఆ textbook.com లింక్ ద్వారా వెళ్ళి మీరు మన 1 year పాస్ తీసుకుంటే మీకు 6,500 పైన మీకు మాక్ టెస్ట్లు అని ఉంటాయి. ప్రతి ఎగ్జామ్, ఈవెన్ బ్యాంకింగే కాదు, రైల్వేస్ది, ఎస్ఎస్సిది అన్ని మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏం చూస్తున్నామంటే మంత్ బేస్డ్ పజిల్ ఫస్ట్ చూద్దాం. అర్థమైందా? సో పార్ట్ 16 వీడియో ఫ్రెండ్స్ ఇది చూడండి. 8% అంటే పీపుల్ అంటే పర్సన్స్, 8 persons ABCDEFG అండ్ H అంటే 8 మంది ఆర్ గోయింగ్ టు వాచ్ మూవీ ఇన్ డిఫరెంట్ మంత్స్. అంటే డిఫరెంట్ మంత్స్ అంటే వేరే వేరే మంత్స్ లోని వాళ్ళు మూవీస్ వాచ్ చేస్తారంట. అది ఏ మంత్స్ కూడా క్లియర్ గా ఇచ్చారు చూడండి. జనవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్. అంతే తప్పించి జాన్ నుంచి ఆగస్ట్ అని, జాన్ నుంచి మే అని అవ్వలేదు. సో ఇది మీరు గమనించాలి. మీరు చాలా మంది ఏం చేస్తారంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని తీసుకుని వెళ్ళిపోతారు. వాడు ఏ మంత్స్ ఇచ్చాడో అదే మంత్స్ మీరు తీసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. అప్రోచ్ అయ్యే విధానం చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేయగలరు, బట్ అప్రోచ్ ఎంత బాగుంటే మీకు అంత లెస్ ఏంటంటారు తక్కువ తప్పులతోటి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో అక్టోబర్, డిసెంబర్ ఏ మంత్స్ ఇచ్చే చూడండి. జనవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్ అండ్ డిసెంబర్. బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్, అంటే ఒకే ఆర్డర్ లో ఉండవు. అది మాత్రం ఓకే. ఎఫ్ వాజ్ గోయింగ్ టు వాచ్ మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days. చూడండి, ఎఫ్ అనేవాడు 30 రోజులు ఉన్న మంత్ లోనే వెళ్ళాడంట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఎప్పుడైతే మంత్స్ ఇచ్చాడో మంత్స్ మీరు ఇక్కడ వేసుకోవాలి. ఏది? జనవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్ అని మీరు లైన్ గా వేసుకొని పర్సన్స్ ఇక్కడ వేసుకోవాలి. మంత్ పర్సన్స్ అనమాట. మంత్ పర్సన్స్ అని వేసుకొని మీరు ముందే ఇది ఇలా చేసుకోవాలన్నమాట. రెండోది కూడా మీరు ఇంకొకటి, అర్థమైందా? మీకు ఏం చేయాలంటే ఆల్వేస్ 2 పాసిబిలిటీస్ తీసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడైతే ఒకటి అవ్వలేదో రెండో దానికి అంటే షిఫ్ట్ అయిపోవచ్చు. మళ్ళీ రెండోసారి మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? అందుకనే ఆల్వేస్ టేక్ 2 పాసిబిలిటీస్. ఎప్పుడు కూడా 2 పాసిబిలిటీస్ తీసుకోండి. అర్థమైందా? సో ఇది అర్థమైంది కదా. ఫస్ట్ మీకు మంత్ బేస్ ఇచ్చాడంటే అది ఏ మంత్ ఇచ్చాడు ఆ మంత్ లోని మీకు ఈ జనవరి కాబట్టి 31 days, ఏప్రిల్ అయితే 30 days, అర్థమైందా? మే అయితే 31 days, జూన్ అంటే 30 days. ఇవన్నీ మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థం? 30 days, 31 days. ఎందుకంటే మీకు బేసికల్ గా మంత్ అన్నాడంటే తప్పకుండా డేస్ తోటి మీకు సంబంధం ఉంటుంది. సో మీరు మాటికి మీరు అంటే ఓకే నాకు 30 days అన్నాడు, జనవరి, ఫిబ్రవరి, మీరు అదే రాసేసుకున్నారు అనుకోండి. ఇక్కడ జనవరి అని ఇచ్చి దాని పక్కన 31 days అని వేసేసుకోండి. అంతే. ఏప్రిల్ అని రాసుకోండి, దాని పక్కన 30 days వేసుకోండి, సరిపోద్ది కదా. అవునా కదా? సో అలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది సెకండ్ నెంబర్ టిప్. ఓకే, ఇది రెండో టిప్. ఈ రెండు మీరు ఫాలో అయితే మీరు ఈజీగా మంత్ బేస్ పజిల్ అనేది మీరు ఫాలో అవ్వాలి. సో ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దామా? సో చూడండి, నేను ఏం చేశానంటే ఇక్కడ వరకు మనకి యాక్చువల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి? ఇక్కడ నుంచి ఎఫ్ వాజ్ కదా. సో అక్కడి నుంచే మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో మీకు టైప్, ఎందుకంటే మనకు స్పేస్ కావాలి మెయిన్. అర్థమైందా? స్పేస్ గురించి అని చెప్పేసి ఇదంతా నేను తీసాను. ఇదంతా మీరు చూసారు కదా, 8 persons మంత్స్. ఇదంతా తీసేసి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను. మీకు ఈజీగా అంటే అర్థం అవ్వాలని చెప్పేసి నేను టేబుల్ కూడా వేశాను, చేతితో కాకుండా. ఎందుకంటే రైటింగ్ దరిద్రంగా ఉంటుంది కాబట్టి అందుకే టేబుల్ కూడా వేసాను. ఇప్పుడు మనం హ్యాపీగా చేసుకొని మీకు అర్థమైనట్టు చెప్తాను. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఎలాగ అప్రోచ్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఎఫ్ వాజ్ గోయింగ్ టు వాచ్ మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days. ఎఫ్ అనేవాడు 30 రోజులు ఏదైతే ఉందో మంత్ అదే రోజులో వెళ్ళాడంట, అదే మంత్ లో వెళ్ళాడంట. సో నేను ఏం చేశాను, మంత్ నేమ్ చూడండి, మంత్ నేమ్ తీసుకున్నాను, 2 పాసిబిలిటీస్ తీసుకున్నాను. అండ్ చూడండి, జనవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రతి దానికి నేను నంబర్స్ కూడా అంటే నెంబర్ ఆఫ్ డేస్ కూడా నేను టైప్ చేసుకున్నాను. అర్థందా? సో చూడండి, ఇందులో మీరు గమనిస్తే ఎఫ్ అన్నాడు 30 రోజులు ఉన్న మంత్ లోనే వెళ్ళాడు. 30 రోజులు ఉన్న మంత్ లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఏప్రిల్ ఒకటి ఉన్నది,
అండ్ అలాగే ఒక్క నిమిషం ఎరేజ్ చేసేద్దాం. ఏదుంది, ఏప్రిల్ ఉన్నది 30 days అండ్ అలాగే జూన్ ఉన్నది. ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ 2 మంత్లు ఉన్నాయి. అంటే పాసిబిలిటీ మనకి 2 వచ్చింది. సో మనం ఏం చేసుకుంటాం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి ఎఫ్ వేసుకుంటాను, ఈ జూన్ లో ఓకే అంటే 2 పాసిబిలిటీస్ కాబట్టి నేను 2 పాసిబిలిటీ తీసుకున్నాను. నేను డైరెక్ట్ గా అప్లై చేసేసుకున్నాను. ఏదైతే అప్లై చేయలేమో అది మనం పక్కన నోట్ డౌన్ చేసుకుందాం. ఏదైతే అప్లై చేయలేమో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయిపోయింది. తర్వాత ఏంటి, దేర్ ఆర్ 3 persons వాచింగ్ మూవీ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అంటారు. ఎఫ్ కి సికి అంటే ఎఫ్ కి సికి ముగ్గురు అంటే 3% బిట్వీన్ అంటే 3% తర్వాత అంటే బేసికల్ గా 1, 2, 3 ఎలాగైనా అవ్వచ్చు లేదా ఎలాగైనా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు, అవునా కదా? ఆ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ప్లేస్ లేదు కాబట్టి మనకి ఏప్రిల్ మీద ఈ పైన ప్లేస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తుంటే 1, 2, 3 వదులుకొని ఇక్కడ సి అని వేసుకుంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? 1, 2, 3. సో అలాగే ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడ ప్లేస్ లేదు, అర్థం 2 పాసిబిలిటీ. బట్ ఇక్కడ ఉన్న చూడండి 1, 2, 3 ఈ 3 వదిలేసుకుంటే ఇక్కడ సి మనం వేసుకోవచ్చు. అంటే డిసెంబర్ లో మనం సిని వేసుకోవచ్చు డిసెంబర్ లో. అర్థమైందా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు సిది కూడా అయిపోయింది. అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి కదా అన్నాడు 3 persons అని. సో నెక్స్ట్ ఏంటాడు, హెచ్ వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ ఏ అంట. అదేమన్నాడు, హెచ్ అన్నవాడు జస్ట్ బిఫోర్ అంటే వెంటనే, అంటే వాడికన్నా ముందే, ఏ కన్నా ముందే అని చెప్పాడు. సో ఇది చెప్పాడు. అంటే హెచ్ అన్నవాడు ఏకి, ఇప్పుడు ఏ అన్నవాడు ఏప్రిల్ లో తీసాడు అనుకోండి, జనవరిలో అనమాట, జస్ట్ బిఫోర్ అనమాట. అంటే వెంటనే, ఆడికన్నా ముందే అంటే వెంటనే హెచ్ తర్వాత వెంటనే ఏ అన్నవాడు వాచ్ చేస్తారనమాట. హూ ఈజ్ వాచింగ్ అంటే ఎవరు, ఏ అన్నవాడు. హూ ఈజ్ వాచింగ్ ద మూవీ బిఫోర్ బి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ అనలేదు. జస్ట్ అంటే మీరు వెంటనే వేసుకోవాలి, కానీ ఇక్కడ జస్ట్ అనలేదు కాబట్టి ఏమంటాడంటే ఏ అన్నవాడు బిఫోర్ ఏ బి అనమాట. అంటే బేసికల్ గా బికి ఒకటైనా ఉండొచ్చు, మధ్యలో ఇద్దరైనా ఉండొచ్చు, ముగ్గురైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, అది మనకు అనవసరం. బట్ బి కన్నా ముందే ఏ చూసాడు వాచ్. చూడండి అదేమంటాడు, అదే చూడు, హెచ్ వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ ఏ అంటే జస్ట్ బిఫోర్ హెచ్ అన్నవాడు చూసాడంట. అండ్ అలాగే హూ ఈజ్ వాచింగ్ ద మూవీ బిఫోర్ బి అనమాట, అంటే బి కన్నా ముందు చేసామాట. సో ఇక్కడ ఏమైనా మనకు ఆప్షన్ ఉందా, హెచ్ ఏ. ఒకవేళ నేను ఇక్కడ హెచ్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ హెచ్ చేసుకుంటే ఇక్కడ ఏ రాదు, అంతే కదా, ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ ఉంది. సో ఇక్కడ హెచ్ చేసుకున్నాను, ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి రావచ్చు, ఇక్కడ బి రావచ్చు, ఇక్కడ బి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ కూడా అలాగే ఆప్షన్ రావచ్చు. సో మనం ఇక్కడ ఇది మనం అలా ఉంచుకుందాం. నెక్స్ట్ ఏమైనా కంక్లూజన్ వస్తే మనం ప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత బి వాచెస్ మూవీ జస్ట్ బిఫోర్ సి. చూడండి ఇక్కడ బి అన్నవాడు క్లియర్ గా చెప్తాడు, జస్ట్ బిఫోర్ అంటే ఏమంటున్నాడు, బి అన్నవాడు జస్ట్ బిఫోర్ సి అనమాట. సి కన్నా ముందు ఒకే 1 month ముందు ఓకే చూసాడు అనమాట. సో నేను ఏం చేస్తాను, సి నాకు తెలుసు, బి ఇక్కడ ప్లేస్ చేసుకోండి, సింపుల్ గా వచ్చింది. ఇక్కడ సి తెలుసు, ఇక్కడ బిఏ. ఇప్పుడు చూడండి బి కన్నా ముందు ఏ అండ్ హెచ్ వస్తుంది, అవునా? ఈ లాజిక్ మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, అవునా కదా? సో ఎప్పుడైతే ఈ లాజిక్ అప్లై చేసుకోవచ్చు, 2 ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఇక్కడే ప్లేస్ ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ హెచ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏ రావాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఉన్నది. సో ఇక్కడ ఛాన్సే లేదు. సో ఓన్లీ నాకు ఏం ఛాన్స్ ఉంది, ఓన్లీ ఇక్కడ ఏ వేసుకోవచ్చు, ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏ వేసుకోవచ్చు, ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు, ఇక్కడే వేసుకోవచ్చు, ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా వేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే సెకండ్ పాసిబిలిటీలో నేను వేసుకోను, నేను వెయిట్ చేస్తాను. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఏముంది, ఇక్కడ నేను ఏ వేసుకున్నాను అనుకోండి, ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏ వేసుకుంటే ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏ వేసుకుంటే ఇక్కడ హెచ్ చేసుకోవచ్చు యాజ్ పర్ స్టేట్మెంట్స్. బట్ ఇక్కడ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నప్పుడు నేను పక్కన పెడతాను, నెక్స్ట్ నేను చూసుకుంటాను. బట్ ఇక్కడ పాసిబిలిటీ ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ గా వేసుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఎలాగ అప్రోచ్ అవుతున్నాను అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఏంటి, హెచ్ ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బట్ నాట్ ఇన్ జనవరి. చూడండి హెచ్ అన్నవాడు మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఏంటి, 31 days. మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎంత, 31 days. 31 రోజులు ఉన్నది మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్. హెచ్ అన్నవాడు 31 రోజులు ఉన్న దీంట్లోనే చూస్తున్నాడంట, బట్ జనవరిలో కాదంట. చూడండి అంటే కానీ జనవరిలో మాత్రం కాదంట. అంటే ఏంటి, హెచ్ అన్నవాడు జనవరిలో రాడు. అర్థందా? సో ఇంటూ పెట్టి హెచ్. సో ఎప్పుడైతే హెచ్ అని అంటున్నాడు, హెచ్ ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బట్ నాట్ ఇన్ జనవరి. హెచ్ అన్నవాడు జనవరిలో రాడు, అంటే ఇక్కడ కూడా హెచ్ అన్నవాడు జనవరి. ఎప్పుడైతే ఇక్కడ హెచ్ జనవరిలో రాడన్నాడో, సో ఇక్కడ హెచ్ రావచ్చు, ఇక్కడ హెచ్ రావచ్చు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ హెచ్ అన్నవాడు 31 days అనమాట. అంటే ఇక్కడ కూడా రాడు, 30 days లో కూడా హెచ్ రాడు, అవునా? సో నెక్స్ట్ ఇక్కడ కూడా రాడు, 30 days లో హెచ్ రాడు. అర్థందా? సో బేసికల్ గా మనం మిగిలింది ఏంటి, ఓన్లీ ఇక్కడే మిగిలింది. ఎందుకంటే 31 days లో హెచ్ వస్తుంది, దానికి ముందు
దాని తర్వాత ఏ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అది ఏమన్నాడు, హెచ్ అన్నవాడు 31 days లోని, ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ 31 days లోనే ఉంటాడు, అంటే వాచ్ మూవీ చూశాడు. అది కూడా జనవరిలో కాదు. అంటే ఏముంది, జనవరిలో ఇక్కడ హెచ్ రాలేదు, ఇక్కడ 30 కాబట్టి ఇక్కడ హెచ్ రాదు, ఇక్కడ హెచ్ రాదు అంటే ఇక్కడ హెచ్ వస్తే ఇక్కడ మళ్ళీ ఏ రావాలి కాబట్టి ఆల్రెడీ ఎఫ్ ఉంది కాబట్టి మనకి హెచ్ రాదు. సో ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, ఏంటి, ఏ, హెచ్, ఏ ఇక్కడ వేసుకుంటాం. సో హెచ్కి ఏకి 2 పాసిబిలిటీలు వస్తుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏమన్నాడు, డి ఈజ్ వాచింగ్ ద మూవీ. ఒక్క నిమిషం ఇవన్నీ అరేంజ్ చేసుకుందామా. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే వచ్చాయంటే మనం ఇదంతా అయిపోయింది కదా, నేను దీన్ని పక్కన పెట్టేసుకున్నా. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్ ఆఫ్ 30 days అన్నాడు. అటు చూడండి ఏమన్నాడు, డి అన్నవాడు ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days అంటే 30 రోజుల మంత్ లోనే డి అన్నాడు వాచ్ చేశాడు. సో 30 రోజులు ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 30 రోజుల్లో 2 ఉన్నాయి, అందులో ఎఫ్ అవుట్ ఉన్నది, ఏ అవుట్ ఉన్నది. సో మనకి అర్థమైందా, పాజిబిలిటీ 1 అన్నది మనం ఏదైతే మనం పాజిబిలిటీ వేసుకున్నామో ఇది తప్పు అయిపోద్ది. ఎందుకంటే అటు చూడండి క్లియర్ కట్ గా చెప్పాడు, డి ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days అంటే డి అన్నవాడు 30 days ఉన్న రోజులు. సో 30 days లో ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది. సో ఇక్కడ మీరు క్రాస్ చేసుకోవచ్చు. సో మిగిలింది ఏంటి, మనకి 2 పాజిబిలిటీ, ఇందులో మనం డైరెక్ట్ గా షిఫ్ట్ అయిపోవడమే అంతే. ఇదే మనకి 2 పాసిబిలిటీ తీసుకుంటే ఇదే మనకి మంచి పద్ధతి, అంటే ఇదే మనకి మంచి పద్ధతి అనమాట. సో ఇక్కడ చూడండి డి వాచింగ్, ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి మన డి ఉంది, ఇక్కడ నేను డి వేసేసుకుంటాను అంతే, సింపులే కదా. సో నెక్స్ట్ ఏంటి, జి ఈజ్ వాచింగ్ ద మూవీ ఆఫ్టర్ డి. డి తర్వాత జీ చూస్తున్నాడంట, డి తర్వాత జీ చూస్తున్నాడు, ఏది ఉంది, ఓన్లీ ఇదే ఉంది. సో నేను జీ అన్నది మేలో వేసేసుకుంటాను. అర్థందా, డి తర్వాత చూస్తున్నాడు కాబట్టి మేలో వేసుకున్నాను. సో మిగిలింది ఏంటి, ఏబిసిడి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఈ ఒక్క ఈ అన్నది ఇక్కడ వేసుకుంటే సరిపోద్ది. అర్థమైందా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నది కదా రీప్లేస్ అయింది, ఓన్లీ ఈ అన్నది మిగిలింది కదా. సో ఏబిసిడిఈ అయిపోయింది, ఈ మిగిలింది. సో మనకి బేసికల్ గా మన మంత్ పజిల్ అనేది ఇక్కడ సాల్వ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూడండి దీంట్లో క్వశ్చన్ అడిగి ఏ ఎప్పుడు చూస్తున్నాడు, బి ఎప్పుడు చూస్తున్నాడు, అవన్నీ అనవసరం. మీకు పజిల్ చేయడం వస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్స్ అనేది మీరు ఈజీగా 1 minute లో మొత్తం 5 క్వశ్చన్స్ పెట్టేస్తారు. అవునా కదా, 1 minute కూడా పట్టదు, జస్ట్ అంటే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయ్యో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకున్నా, ఇది ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ లెవెల్ ఫ్రెండ్స్, అర్థందా, పిఓది కాదు చెప్తున్నా. ఓకే, ప్రిలిమ్స్ లెవెల్ తప్పకుండా ఈ టైప్ లో మీకు ఎగ్జామ్ లో తప్పకుండా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ప్లీజ్ ప్రిపేర్ అవ్వండి ఈ టైప్. అర్థమైందా, మనకి ఏ టైప్ అడిగితే ఆ టైప్ ప్రిపేర్ అయితేనే మన ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. అర్థమైందా, మన స్పీడ్ అనేది మనం ఎప్పుడైతే మన స్పీడ్ పెరిగి యాక్యురసీ పెరిగిందో ఆటోమేటిక్ మనం సెలెక్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. అర్థమైందా, ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఒక స్టూడెంట్ నాకు వాట్సాప్ లోని మెసేజ్ చేశాడు, సరే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. నేనేమనుకుంటే ఎలాగా ఇది మనం ఒక పజిలే కదా, కొద్ది టైం కేటాయించుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మీకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఇది మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేస్ లో వస్తుంది ఫ్రెండ్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. అర్థందా, చూడండి ఏమన్నాడు, 6 buildings ABCDEF 7 అంటే 6 బిల్డింగ్లు ఉన్నాయంట. ఓకే, ఆర్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్ అంటే వేరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదో బిల్డింగ్ అనుకోండి, ఇంకోటి ఈ బిల్డింగ్ ఈ హైట్ లో ఉంటుంది, ఇంకో ఈ బిల్డింగ్ ఈ హైట్ లో ఉంటుంది, లేదా ఇంకో బిల్డింగ్ ఈ హైట్ లో అంటే డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి. అర్థందా, సో ఇది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇదేం పజిల్ కాదు, అంటే పజిల్ లాగే ఉంటుంది కానీ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఇది తప్పకుండా ఇది ఆర్డర్, ఇలాంటి టైప్ అడిగితే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే నేను మీకు ఈ క్వశ్చన్ కవర్ చేస్తున్నా. చూడండి ఏమన్నాడు, ఈ ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ అంట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ వచ్చిందంటే మీరు గ్రేటర్ లెస్ దాన్ తీసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే ఇది ఎక్కువ, ఎందుకంటే చూడండి ఈ ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ అన్నాడు అంటే ఈ అన్నవాడు టాలర్ దాన్ ఎఫ్ అంట. అర్థందా, అంటే ఎఫ్ కన్నా అంటే ఎక్కువ పెద్దది కాబట్టి ఈ అన్నది ఎఫ్ కన్నా పెద్దది, ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ సి అంటే సి కన్నా తక్కువ, బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ సి. సో నేను ఏం చేస్తానంటే సి కన్నా తక్కువ ఈ అండ్ ఎఫ్ కన్నా ఎక్కువ అనమాట. సో నేను దీన్నే వేసుకుంటాను. నేను బేసికల్గా నేను ఏం చేస్తానంటే మొత్తం ఎన్ని బిల్డింగ్లు, 6 buildings అన్నాడు కదా, 1 2 3 4 5 6 బిల్డింగ్, ఇవన్నీ నేను ఇలా గ్రేటర్ అని వేసేసుకుంటా. ఏముంది ఫ్రెండ్స్, ఏం పర్వాలేదు కదా. మీరు పైనుంచి చేసుకోండి, కింద నుంచి చేసుకోండి, ఏదైనా ఒకటే. అర్థం, మీరు ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఓకే, 1 2 3 ఎలాగేసుకున్నా పర్లేదు, ఎలాగేసుకున్నా పర్లేదు, బట్ బేసికల్గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అర్థందా, సో మనం ఏం చేస్తాం, గ్రేటర్ లెస్ దాన్ తో మనం కానీ రీప్లేస్ చేసుకుంటే టాలర్ ని దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, మనకేంటి
ఈ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్ అన్నాడు, ఈ అన్నవాడు టాలర్ దెన్ ఎఫ్ అంటే ఎఫ్ కన్నా ఈ ఎఫ్ కన్నా ఈ బిల్డింగ్ అనేది పెద్దది అండ్ అలాగే సి కన్నా చిన్నది అది చెప్పాడు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ డి అండ్ బి. అర్థమైందా? ఎఫ్ అన్నది డి అండ్ బి కన్నా టాలర్ దెన్ అంట. అంటే ఏంటి? ఎఫ్ తర్వాత డి కూడా ఉన్నది, అంటే ఇక్కడ నేను ఇక్కడ రాస్తేనే ఎఫ్ తర్వాత ఓకే ఎఫ్ అన్నది డి అండ్ బి, అది కానీ బిలోని డిలోని ఏది పెద్దదని చెప్పలే, డికి బికి ఏది పెద్దదని చెప్పలేదు. చూడండి ఎఫ్ ఈస్ టాలర్ దాన్ డి అండ్ బి అని చెప్పాడు కానీ అందులో డికి బికి రిలేషన్ చెప్పలేదు. సో మీరు ఎఫ్ అన్నది గ్రేటర్ అంటే ఎఫ్ తర్వాతే డి వస్తుంది బి వస్తుంది, ఇది చూసుకోండి. అర్థందా? ఇది ఒక్క నిమిషం ఇది అరేంజ్ చేద్దాము. ఇదంతా మళ్ళీ ఒకసారి నేను జస్ట్ ఇది మీకు నేను చెప్పాను, నేను ఏం చేస్తానంటే ఇక్కడే వేసేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. అవునా? సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? ఈ అన్నది గ్రేటర్ దాన్ ఎఫ్ అన్నాడు క్లియర్గా. సి అన్నది అంతేగా సి అన్నది ఈ కన్నా గ్రేటర్ దాన్ నేను వేసాను. సరే ఎఫ్ తర్వాత డి ఉండొచ్చు బి ఉండొచ్చు. సో నేను ఏం చేస్తానంటే డి బై బి ఓకే డి బై బి అని వేస్తా. వేసుకోండి అంతే. అర్థమైందా? వేసుకోండి, దాని తర్వాత మనం రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా మీరు అలా రాసుకున్నా పర్లేదు. వేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే డి అని అవ్వచ్చు బి అని అవ్వచ్చు. తర్వాత ఏ ఈ షార్టర్ దాన్ డి అంటున్నాడు, అంటే ఏ అన్న బిల్డింగ్ డి కన్నా షార్టర్ అంట. అంటే ఏమన్నాడు? అంటే చిన్నది, అంటే డి అన్నది పెద్దది అనమాట. డి అన్నది ఏ కన్నా పెద్దది. మీరు చూడండి ఏ ఈజ్ షార్టర్ దాన్ డి అన్న డి ఈజ్ గ్రేటర్ దాన్ అంటే డి ఈజ్ టాలర్ దాన్ ఏ అన్న ఒకటే కదా. సో నేను ఏం చేస్తానంటే డి తర్వాత బి అంటే డి తర్వాత నేను ఇక్కడ రాసుకుందామే, డికి తర్వాత ఏ వస్తుంది అనమాట ఓకే ర్యాంకింగ్ లో. నెక్స్ట్ ఏమవుతుంది? బట్ ఇట్ ఈస్ నాట్ ద షార్టెస్ట్, అంటే బి అన్నది ఏ అన్నది షార్టెస్ట్ కాదంట. చూడండి ఏ అన్నది షార్టెస్ట్ కాదంట. అంటే బేసికల్గా మీకు ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 బిల్డింగ్స్. ఏంటంటే చూడండి 1 2 3 4 5 6 6 బిల్డింగ్స్ లో ఏ షార్టెస్ట్ కాదన్నాడు. అంటే దీని ప్రకారం మీరు ఏం చూస్తారు? ఇక్కడ మీకు ఏం తెలిసిపోయింది? మీకు బి అన్నది షార్ట్ అని తెలిసిపోతుంది. ఎలాగా చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి పెన్ ఏ షార్టెస్ట్ కాదన్నాడు, అంటే ఏ అన్నది ఎట్టి పరిస్థితుల్లో షార్టెస్ట్. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అర్థమైందా? 5 6 అంతేనా? 6 ప్లేస్లు. ఎఫ్ డికి బికి పెద్దది అన్నాడు, బట్ డికి బికి రిలేషన్ అవ్వలేదు. బట్ ఏకి డికి ఇచ్చాడు. ఏకి డికి అనేది ఏ డి తర్వాత ఏ వస్తుందని, అంటే హైట్ లో తక్కువని. సో నేను ఏ ఇక్కడ వేసుకుంటాను. ఒకవేళ నేను ఏ కానీ ఇక్కడ వేసుకున్నాను, ఇక్కడ బి వేసుకొని ఇక్కడ ఏ వేసుకున్నాను అనుకోండి, ఇది షార్టెస్ట్ అయిపోద్ది. అవునా కదా? ఇక్కడ ఏమన్నాడు? కానీ ఏ ఈజ్ నాట్ ద షార్టెస్ట్ అన్నాడు. అంటే బేసికల్ గా ఏ అనేది ఇక్కడ రాదు, అంతేనా? సో ఎప్పుడైతే ఏ ఇక్కడ రాలేదో మీకు ఆటోమేటిక్ గా ఏ అనేది ఎక్దమ్ దాని పక్కన వచ్చేస్తుంది అనమాట. ఏ అన్నది ఇక్కడ వేసుకుంటారు, లాస్ట్ మిగిలింది ఒకటే బి కాబట్టి బి అనేది. చూడండి మీకు మొత్తం స్టేట్మెంట్ అనేది మీకు క్లియర్ గా తెలిసిపోద్ది. చూడండి ఈ ఈజ్ టాలర్, చూడండి ఈ ఈజ్ టాలర్ దెన్ ఎఫ్, ఈ అన్నది ఎఫ్ కన్నా పెద్దది. అలాగే షార్టర్ దెన్ అంటే నాట్ టాలర్ దెన్ సి అన్నాడు, సి కన్నా పెద్దది అయిపోయింది. అలాగే డి ఎఫ్ అన్నది డికి బికి పెద్దది సరిపోయింది. అండ్ డి అన్నది ఏ కన్నా పెద్దది, లేదా ఏ అన్నది డి కన్నా చిన్నదని చెప్పాడు. బట్ ఏ అన్నది చిన్నది కాదు, అన్నిటికన్నా చిన్నది కాదు అన్నాడు. సో మీకు సరిపోయింది కదా, ర్యాంకింగ్ సరిపోయింది కదా. నెక్స్ట్ ఏమన్నా చూడండి, ది వన్ విచ్ ఈస్ సెకండ్ టాలెస్ట్ ఈజ్ 101 సెడ్. అంటే సెకండ్ టాలెస్ట్ అంటే ఏంటి? సెకండ్ టాలెస్ట్ అంటే ఈ అనమాట. ఇది 101 మీటర్స్ అనమాట. ఓకే నెక్స్ట్ అంటాడు అండ్ ద వన్ హూ ఈస్ థర్డ్ షార్టెస్ట్. థర్డ్ షార్టెస్ట్ అంటే 1 2 3 అంటే డి అన్నవాడు ఎంత? 97 మీటర్స్ అనమాట. ఓకే 97 సెంటీమీటర్స్. సో ఈ రెండిట్లో ఇచ్చాడు. సో ఇప్పుడు చూడండి మీరు ఆన్సర్ చూడండి, వాట్ కెన్ బి ద హైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్ అన్నది ఇక్కడ ఉంది. ఏమవుతుంది? 101 ఎక్కడ ఉంది? 97 ఉంటుంది. అంటే ఏంటి? 101 నుంచి అంటే 97 నుంచి 101 మధ్యలో, అంటే 98 అవ్వచ్చు, 99 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. అది వాట్ కెన్ బి ద అన్నాడు. చూడ ఎఫ్ హైట్ 107, 101 కన్నా ఎక్కువైతే తప్పకుండా ఉండదు, ఇది పోయింది. 105 పోయింది. 97 కన్నా తక్కువ ఉండదు, ఇది పోయింది. 100 ఎస్ 100 అనేది వస్తుంది, ఎందుకంటే 98 అవ్వచ్చు, 99 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. సో ఇక్కడ నేను 100 వేసుకోవచ్చు. అర్థమైందా? సో ఆప్షన్ 4 మేము ఆన్సర్ పెట్టుకుంటాం. సేమ్ అలాగా హౌ మెనీ బిల్డింగ్స్ ఆర్ టాలర్ దాన్ డి అన్నాడు. డి కన్నా టాలర్ ఎన్ని ఉన్నాయి? 1 2 బిల్డింగ్స్, సారీ టాలర్ అన్నాడు కదా, షార్టర్ అనలేదు. ఎన్ని ఉన్నాయి టాలరు? 1 2 3 బిల్డింగ్స్ డి కన్నా పెద్ద ఉన్నాయి. అవునా? సో ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ 4 3 బిల్డింగ్స్ వేసుకుంటారు. అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద షార్టెస్ట్.
అన్నిటికన్నా చిన్నదేది, మన అన్నిటికన్నా చిన్నదేంటి ఫ్రెండ్స్? బి అనమాట. సో మనం ఆప్షన్ 5 బి ఆన్సర్ పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయినా చూడండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.